ఇస్తారా? ఎందుకు అంత అర్జెంట్? మా అన్నయ్య బండి ఇప్పించాడన్నా, ఆ బండికి యాక్సిడెంట్ అయింది, నేను అర్జెంట్ గా దాన్ని రిపేర్ చేయాలన్నా. సరేలే తీసుకో. హలో బేబీ, నాకు ఇప్పుడే శాలరీ పడింది, మనం సినిమాకి వెళ్దామా? రే మచ్చా, నాకు అర్జెంట్ గా ఒక 5000 రూపీస్ కావాలరా. నా దగ్గర లేదురా మచ్చా. రేయ్ తీసుకోరా నీ ఫోను. బేబీ, మనం ఈరోజు ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దామా? నా దగ్గర అయితే డబ్బులే లేవు, ఇప్పుడు ఎలా? రేపు వెళ్దామా? లేదు, ఈరోజే వెళ్దాం. సరే. ఇది చాలా కాస్ట్లీ హోటల్ ఉన్నట్టుంది, బిల్ ఎంత ఇద్దో. నీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకో, నేను జస్ట్ ఇప్పుడే 5 minutesలో వస్తాను. సరే. రే మచ్చా, నేను నా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ తీసుకొచ్చాను రా, కానీ ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవురా, కొంచెం నువ్వే డబ్బులు తీసుకొచ్చి ఇస్తావరా? రేయ్ నా దగ్గర ఎక్కడ చూస్తారా డబ్బులు? పెట్టారా ఫోను? ఛా, ఒకసారి ఆ మేనేజర్తోనైనా మాట్లాడదు. బ్రో, నేను నా గర్ల్ ఫ్రెండ్ని మీ హోటల్కి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వనా? అవసరం లేదు బ్రో, అప్పుడే ఇచ్చేసారు కదా. ఎవరు వాళ్ళు? అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య. కానీ నా దగ్గర ఇప్పుడు ఏం డబ్బులు లేవు. అవన్నీ మాకు తెలియదు, తినిపి. సరే రండి అయితే. ఇది చూస్తే పెద్ద హోటల్ లెక్క ఉంది, బిల్లు ఎంత ఇద్దో ఏమో. వస్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. సార్ మీ బిల్లు. అన్నా, అది పర్స్ ఎక్కడో పడిపోయినట్టుందన్నా. అదంతా నాకు చెప్పకు, డబ్బులైనా ఇవ్వు లేదా ఓట్లంతా క్లీన్ చేయి. నా బతుకు, ఇప్పుడమ్మా జీవితం టాయిలెట్స్ కూడా క్లీన్ చేయించారు. మిమ్మల్ని ఊరికైనా తీసుకొచ్చాను. అన్నయ్య నీ పర్స్ సోఫా మీద దొరికింది. అన్నా, నీకు సిగ్గుందా లేదా? బాల్కనీలో సిగరెట్ తాగుతావా? ముందు అమ్మకి చెప్తా. ప్లీజే చెప్పమాకే, ప్లీజ్ ప్లీజే. సరే, 200 రూపీస్ ఇవ్వు, మమ్మీకి చెప్పను. సరేలే, తీసుకో. హలో స్వప్న, ఈరోజు కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దామా? నా దగ్గర డబ్బులు కూడా అరేంజ్ అయిపోయాను. ఇది ఇంకోటి ఎక్కడ పోయిందబ్బా? అన్నయ్య ప్లీజ్ అమ్మకి చెప్పకు, ప్లీజ్ ప్లీజ్. సర్లే గానీ నా 200 ఇవ్వు. సరే తీసుకో. ఓ యాడికి వెళ్ళేది, ఇట్రా. పిల్ల బచ్చాదని నాతోనే పెట్టుకుంటావా? అమ్మయ్యా, ఈరోజు మా ఇంట్లో ఎవ్వరు లేరు, హాయిగా స్ప్రైట్ తాగుతూ ఐస్ క్రీమ్ తింటూ IPL మ్యాచ్ చూద్దాం. ఈ వేస్ట్ గాలు వచ్చినారంటే వీళ్ళని ఎలాగైనా పంపించేయాలి. ఎవరు లేరండి. ఓకే వెళ్ళిపోతున్నాం. మా ఇంటికి శ్రీవల్లి వచ్చిందేంటి, తొందరగా వెళ్ళి రెడీ అవ్వాలి. ఇప్పుడు అచ్చం అల్లు అర్జున్ లా ఉన్నాను. చెప్పులు బయట పెట్టుకుని దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రే వచ్చి ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి, బిల్ అంతా నాదే. లస్సీ కార్నర్ లో టేస్ట్ మామూలుగా ఉండదు. ఈ అమ్మాయి ఎవరు, భలే ఉంది తెల్లగా. రే ఇప్పుడే చెప్తున్నాను, తిన్నాక బిల్ అంతా నువ్వే కట్టాలి చూడు. రే నేనే కడతా అన్నాగా. ఇదేంద్రా ఇంత స్టైల్ గా ఇంత రిచ్గా ఉంది? ఇలాంటి బిజినెస్ పెట్టాలంటే ఎంత డబ్బులు కావాలో ఏంటో. ఇలాంటి పెట్టాలంటే పెద్ద డబ్బులేం అవసరం లేదురా, మనం కూడా కింద డీటెయిల్స్ ని కాంటాక్ట్ అయ్యి లస్సీ కార్నర్ పెట్టొచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ 6 to 7 lakhs మాత్రమే. లస్సీ కార్నర్ ఇండియాలోనే #1 బివరేజ్ బ్రాండ్. మన ఆంధ్ర తెలంగాణలో 150+ ఇంకా ఇండియాలోనే 425+ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. అందరూ చాలా బాగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. కంపెనీ వాళ్ళ తరపు నుంచే మొత్తం డిజైన్ ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ మాస్టర్ ని కూడా ఇస్తారు. తాగండి బాగా తాగండి. మీ ఇద్దరికి ఒక మ్యాచ్ చూపించనా? సరే. మీ జోబుల నుంచి 500 ఇవ్వండి. తీసుకా. నిమ్డా యోగా చల్మి అలా చూ. ఎలా ఉందిరా మ్యాజిక్? అమ్మా కడుపు నిండిపోయింది. ఇప్పుడు అమ్మా పర్సు మర్చిపోయినాను, ఇప్పుడు ఎలా చేసేది? హాయ్ బ్రో. హాయ్. నేనెవరు గుర్తుపట్టారా? ఎవరు నువ్వు? అదే బ్రో, 4 years బ్యాక్ కలిసాను. ఓ ఓకే.
బ్రో మీ బిల్ కూడా నేనే పే చేసానా? ఏమొద్దు, నా బిల్ నేను పే చేసుకుంటా. ఓకే ఓకే బ్రో, బిల్ నేను పే చేసేస్తున్నా. ఏమొద్దు, నేను పే చేస్తా అన్నాగా. ఓకే, అయినా మా బిల్ కట్టేస్తారు. నేను ఇంత తినలేదుగా. వాళ్ళ బిల్లు కూడా మీరే ఇస్తారన్నారు కదా సార్. అన్న ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వనా? సరే అన్న వాటర్ బాటిల్ తీసుకోండి అన్న ప్లీజ్ అన్న. తమ్ముడు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా. చాలా చోట్ల చూశానన్న, ఎక్కడ వ్యాపారం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చా. పాపం వాడికి కూడా వ్యాపారం కావాలి కదా. అన్న ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. అన్న వాటర్ తీసుకోండి అన్న. అన్న థ్యాంక్స్ అన్న. ఎందుకు తమ్ముడు? నాకు కూడా వ్యాపారం అవ్వాలని మీరు పానీపూరిలో కారం ఇచ్చింది నేను చూశానన్నా. చెప్పండి మేడం. బిల్ ఎంత అయింది? 600. అందమైన అమ్మాయిలకి డిస్కౌంట్ ఏం లేదా? 50% డిస్కౌంట్ అండి అందమైన అమ్మాయిలకి. ఓ, ఇప్పుడెంత? 600. అంటే నేను అందంగా లేనా? అందమైన అమ్మాయికి డిస్కౌంట్ లేదా అంట నా దగ్గర. నువ్వేం టెన్షన్ పడుకు, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంటుందిలే. అమ్మ, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. సరే ఉండండి, ఇప్పుడే వస్తా. ఈ సూట్ కేసులో 10 లక్షలు ఉన్నాయి. ఇది తీసుకొని నా కూతుర్ని వదిలేసి. లేదంటే మాది స్వచ్ఛమైన ప్రేమ. మన ప్రేమని మీరు డబ్బులతో కొనలేరు. సరే, ఈ అవకాశం నీకు ఇస్తున్నా. ఇది తీసుకొని ఆ అబ్బాయిని వదిలే. ఎవరన్నయ్యా నువ్వు?